రికార్డింగ్ ఇద్దరు ముగ్గురు రికార్డ్ చేసుకోవచ్చు. ఎవరి ఇష్టం అది. సో ఇది ముఖ్యం. దీంట్లో మనం నెక్స్ట్ ర్యాంక్ని ఈజీగా కొట్టగలం. ఓకే, ఇప్పుడు ఏ లేందో చెప్తాను. సో మనల్ని ఆపేది ఎవరు? ఇద్దరు. ఓకే, ఎవరు? మనుషులు, మనీ ఆపుతుంది. ఓకే, ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే, మనది ఐఆమ్ పాసిబుల్ అని ఫస్ట్ క్రియేట్ చేయాల్సింది, మనం హోప్ పెట్టుకోవాల్సింది చిన్న చిన్న మనుషులు, చిన్న చిన్న మనీ. చిన్న చిన్న మనుషులు అంటే చిన్న చిన్నగా టైం ఇచ్చేవాళ్ళు. మనం పెద్ద నేమ్ లిస్ట్ ఉన్న వాళ్ళే చాలా గ్రేట్ అనుకుంటూ ఉంటాం. ఏం కాదు, నేమ్ లిస్ట్ లేకపోయినా ఆ ఆ మేడంకి ఎక్కడ పొలంలో పని చేసుకోవచ్చు. ఏం కాదు, వాళ్ళే 500s, మన థౌజండ్స్. ఓకే, అంత పెద్దగా చదువు ఉండదు, నో ప్రాబ్లం. చిన్న చిన్నటువంటి వాళ్ళు, మన కాన్సన్ట్రేషన్ వెంటనే బాగా చదువుకున్న వాళ్ళు ఇంకే ఏదేదో కొత్తగా క్రియేట్ చేసేస్తారు. ఇలాంటి ఏం లేదు, ఎంబీఏ చదివేస్తే అట్లా ఏం లేదు. ఓకే, చిన్న చిన్న మనుషులు, చిన్న చిన్న మనీ. నా ప్రయాణం ఎట్లా స్టార్ట్ అయింది? నా పెట్రోల్ ఖర్చుకి సాయం వస్తే చాలు అని స్టార్ట్ అయింది, చిన్నది. నెలకి 5-6 వేలు వచ్చినా కూడా నా పెట్రోల్ ఖర్చు. దానికి మళ్ళీ ఇంకొకరి దగ్గర అడగడం, నెల జీతం అయిపోవడం, వీటన్నిటి నుంచి వచ్చిన ఆలోచన ఏంటి? చిన్న చిన్న మనీ. దీన్ని ఫస్ట్ కొంచెం కొంచెం టైం ఇచ్చేవాళ్ళు. కొంచెం టైం ఇచ్చినా సరే, వాళ్ళకు దీని గురించి కొంచెం ఎరుకున్నా సరే, వాళ్ళే మీ యొక్క ఆయుధాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉమ్. మనం ఏమనుకుంటాం, ఆయన వస్తే అయిపోద్దండి, ఈయన వస్తే అయిపోతే అయిపోనీయండి, వచ్చేటప్పుడు వస్తారు. ఓకే, ఆ మేడం అయితే బాగా ప్రెజెంటేషన్ చేస్తుంది, ఆ మేడం అయితే అలా అలా కాదు. మీరు ఫస్ట్, భగవంతుడు మీకు ఏ హోంవర్క్ ఇచ్చాడో మనకు తెలియదు అంతే. మనకి ఏ హోంవర్క్ ఇచ్చాడో తెలియదు. ఒక్కొక్కరు ఆ అబ్బాయికి చూడండి, ఆ హోంవర్క్ ఇచ్చాడు, మనకి ఇంకొక హోంవర్క్ ఏదో ఇచ్చి ఉంటాడు. ఉమ్. నువ్వు దీన్ని ఉపయోగించుకొని స్ఫూర్తి పొందు, దీని నుంచి స్ఫూర్తి పొందు, ఇంకొకరికి స్ఫూర్తిగా మారు. ఇది అనమాట ఇన్స్పైరింగ్. స్ఫూర్తి అంటే ఇన్స్పైరింగ్ అని అర్థం. రైట్. సో ఏ, మొదటి ఏ, యాక్సెప్ట్. ఎవరిని? ఆ చిన్న చిన్న అమౌంట్ 500 అవని 500. ఫస్ట్ 3,000 6,000 రావడం ఆ స్టార్కి చాలా కష్టమైంది. అట్లా అనుకున్న వాళ్ళు ఇప్పుడు 60,000కి వచ్చారు, 6 లక్షలకు కూడా వచ్చారు అందరు కూడా. ఉమ్. ఇప్పుడు చిన్న చిన్నగా అమౌంట్ అట్లా నాది 4 కోట్లు కూడా దాటిపోయింది. ఇది 5,000 అనుకున్న మనిషిని చూడండి ప్రయాణం ఎటు వచ్చిందో. ఎప్పుడైనా కానీ జీవితంలో అసలు ఆ అందమైన కారు వైపు కానీ చూసేవాడిని కూడా కాదు, ఇది మన జాబితా కాదు, ఇది మన కోట కాదని బైక్ మీద అట్లా వెళ్ళిపోయే వాళ్ళం. ఉమ్. ఏదో నలుగురు సార్లు కలిసి మాట్లాడుకొని ఒక కారు మాట్లాడుకుని వచ్చేవాళ్ళు. అంతేగాని సొంతంగా కారు మెయింటైన్ చేసి ఏసీనే మెయింటైన్ కొనుక్కుంటా అంటే మా హెచ్ఎం వద్దన్నాడు. ఏమనుకున్నావు, కొనుక్కోగానే సరిపోద్దా? ఉమ్. నువ్వు ఆ ఛార్జీలు కట్టలేవు, బిల్లులు కట్టలేవు, ఇప్పటికే ఇబ్బంది పడుతున్నావు ఫైనాన్షియల్ గా. ఏది 70,000 వచ్చేటువంటి జీతగాన్ని నేను. ఉమ్. అంటే మరి ఏం చేయాలి సార్? గోడలకు నీళ్లు కొట్టుకుంటే సరిపోతాం, ఇంకా మా తప్పదు మరి. చల్లటి తడకలు తీసుకొచ్చి పెట్టుకో, లేదా కూలర్లు ఉంటాయి కదా, నీళ్లు కొట్టుకో, అంతే. చుట్టుపక్కల ఇళ్లలో అందరికీ ఏసీలు ఉంటాయి, ఎండాకాలం కూడా రగ్గులు కప్పుకుంటారు. మన పిల్లలు ఏం నేరం చేశారు? ఉం? ఎందుకని అట్లా బతకాలి? కరెంటు పోయి ఇన్వర్టర్ ఆగిందనుకో, ఇక దోమల బ్యాట్లు. ఒకరోజు అస్సలు పడుకోలేదు. ఇట్లా పడుకున్నానంటే దోమలు వచ్చి వాళ్తుంటాయి వాళ్ళని బయట కూర్చొని. అసలు ఒక వ్యక్తి డైమండ్ అవ్వడానికి లోపల ఎంత చరిత్ర నడిచి ఉంటుంది అనేది తెలుసుకోవాలి మనసు. ఇండస్ట్రీ వాళ్ళం స్టార్ 250 అవ్వడమే అంత గగనం. ఇండస్ట్రీ వాళ్ళు వేరే కంపెనీలో అందరూ డైమండ్లు, అందరూ స్టేజ్ మీదకి రండి అని పిలుస్తుంది, స్టార్లను పిలిచినట్టు. అసలు ఇక్కడ డైమండ్ అవ్వాలంటే మాటల ₹1,00,00,000 పూర్తి చేయాలి ప్రాక్టికల్ గా అట్లా. సో అది. సో డియర్ ఫ్రెండ్స్, ఇట్లాగే చిన్న చిన్న అమౌంట్లే మనకి పెద్దగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఉమ్. నిన్ను ముందుకు నడిపించింది, నన్ను ముందుకు ఏది నడిపించింది? ఎన్ని అవంతరాలు వచ్చినా మనీనే. మనీ అవసరం, హరిప్రసాద్కి మనీ అవసరం, అంతే. ఓకే, నా పిల్లల లైఫ్ స్టైల్ ఆ విధంగా ఉండకూడదు, దట్స్ ఇట్, అంతే.
నాకు ఏకైక ఫ్రెండ్, యజమాని అయినా, ఫ్రెండ్ అయినా, లేకపోతే దైవం అయినా నా కంపెనీ చైర్మన్ సియాన్ సార్. దట్స్ ఇట్, అంతే. ఎంతో మందికి సర్వీస్ ఇస్తున్నాం. పాతికేళ్ళు, ఏళ్ళకి ఏళ్ళు సర్వీస్ ఇస్తున్నాం. అదే బుద్ధి తెలివితేటలు ఇక్కడ పెడదాం సరిపోద్ది అని అనిపించింది. వెంటనే లెటర్ అక్కడ పెట్టేసి వచ్చేసాం. ఇక్కడ దాని ప్రకారమే నడుచుకుంటూ వెళ్ళాం. కానీ మన మనీ మనల్ని డ్రైవ్ చేస్తున్నప్పటికీ, మన ప్యాషన్ మనల్ని డ్రైవ్ చేస్తున్నప్పటికీ, మనుషులు కోరుకుంటాం. మనుషులు ఉంటేనే ముందుకెళ్తాం, లేకపోతే వెళ్ళలేం. అక్కడ అసలైనటువంటిది మనసు అనేది ఇంపార్టెంట్. ఉమ్. అక్కడ యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. యాక్సెప్ట్ చేయాలి వాళ్ళ ఎమోషన్ కూడా. ఓకే, రైట్, మీ ఇష్టం, మీకు ఎటు వెళ్ళాలని ఉంటే అట్లా. చిన్న చిన్న వ్యక్తుల్ని కూడా మనము ఇన్స్పైరింగ్ గా మార్చగలిగినటువంటి ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. చిన్న చిన్న వ్యక్తులే అయి ఉండొచ్చు. చిన్న మహిళ, ఇంట్లో వర్క్ చేసుకునే మహిళ అయ్యొచ్చు, పొలం పని చేసుకునే వాళ్ళు కావచ్చు, పెద్ద వాళ్ళకి చదువు లేకపోవచ్చు, చిన్న చిన్న జాబులు చేసుకునేటువంటి డ్రైవర్ కావచ్చు, ఎవరైనా సరే. ఉమ్, చిన్న జీవులే చిరంజీవులు అంతే. అక్కడ వాళ్ళ కోసమే వచ్చింది డైరెక్ట్ సెల్లింగ్. వాళ్ళ కోసం అనేది మనం తెలుసుకోవాలి. ఆ కస్టమర్, డిస్ట్రిబ్యూటర్. ఇది నాకు ఎప్పుడో అర్థమైంది. తర్వాత యాక్సెప్ట్ చేయాలి దాన్ని. యాక్సెప్ట్ ఆ చిన్న చిన్న వయసు. వీళ్ళతోటి ఏం పని అయింది అని అనుకోవద్దు. అట్లా అనుకోవద్దు అసలుకి. ఉమ్, నీతో ఉన్న వాళ్ళే, ఇంకా నీతో ఉన్న వాళ్ళే అసలైన వాళ్ళు. రెండవది అడ్మైర్, అడ్మైరింగ్, యాక్సెప్టింగ్ ఫస్ట్ ది. ఏ అనేది పెట్టాలి. ఇంపాసిబుల్ కి ఫస్ట్ ఏ పెట్టాలి, యాక్సెప్టింగ్ పెట్టాలి. నీకు జరుగుతున్న దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు నేను యాక్సెప్ట్ చేశాను. అవును, నేను మర్చిపోయాను. లేకుంటే నిన్న ఇంకా నాకు దొరికిన ఆ 1 అవర్ని, బయట నుంచి వచ్చిన తర్వాత ఆ 1 అవర్ని ఇంకా సుసంపన్నం చేసుకునేవాడిని. నా టీం తోటి మాట్లాడి కాస్త స్ఫూర్తినిస్తే ఇంకా బాగుండేది రేపటి రోజు, అంటే ఈ రోజు. సో అందుకనే మన ప్రజెంట్ ఎప్పుడు భవిష్యత్తు నుంచి రావాలి, పాస్ట్ నుంచి రావాలి. మన ప్రజెంట్ వర్తమానం ఎందులోంచి రావాలి? భవిష్యత్తు నుంచి రావాలి. ఉమ్. తినేటప్పుడు ఏం గుర్తు రావాలి? భవిష్యత్తు గుర్తు రావాలి. ఉమ్. భవిష్యత్తులో యాక్చువల్లీ వర్తమానం ఎక్కడి నుంచి వస్తుంటది? పాస్ట్ నుంచి వస్తుంది. పాస్ట్ నుంచి వస్తుంటది. పాస్టే క్రియేట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. కానీ కొంచెం తెలివి తెచ్చుకొని ఫ్యూచర్ నుంచి తెచ్చుకోవాలి. ఈ మాట అర్థమైంది? అర్థం కాని ఏందని సార్ బ్రహ్మ పదార్థాలు చెప్తున్నారు, అట్లా ఏం లేదుగా. ఎందుకంటే మనకి ఇదే 13 ఏజ్లో చెప్తే కష్టం, 30 ఏవో చెప్తే ఎందుకు కష్టం? అర్థమైపోద్ది, అనుభవాలు ఉంటాయి కాబట్టి. సో ఈ ఈ ఏవైతే మనం ఎదుర్కొంటున్నటువంటి మనుషులు, మనీ రావట్లేదు అనే విషయము, మనుషులు ఉందో, ప్రశంసించడం స్టార్ట్ చేయాలి. ప్రశంసించడం. ఉమ్. రండి సార్ అని అడిగాను, సార్ రాలేకపోతున్నాం అని పెట్టారు. వెంటనే హార్ట్ ఇవ్వాలి. ఉమ్. ఆ ఇప్పుడు వాళ్ళు మనం రమ్మన్నాం, రాలేకపోతున్నాం సార్ ప్రోగ్రామ్కి అని అన్నారు. బెస్టే కదా, ఆన్సర్ ఇచ్చారు, వచ్చింది కదా ఆన్సర్. ఓకే సార్, కొనుక్కోండి సార్ అని చెప్పాం ప్రజెంటేషన్ చేసి. ఇప్పుడు మనీ లేవు, బాగుంది, ఇవి ప్రొడక్ట్లు చాలా అవసరము, నా జీతం రాగానే తీసుకుంటాను అన్నారు. మంచిదే కదా. లేకపోతే అసలు కొనుక్కుంటామని చెప్పకుండా చక్కగా విన్నారు 1 గంట. గ్రేటే కదా, వినేవాళ్ళు దొరకడం ఈజీనా? ఎంత కష్టం. స్కిప్పింగ్ చేసే దశ ఇప్పుడు అంత. ఒక కస్టమర్ని, ఒక డిస్ట్రిబ్యూటర్ని అట్లా హోల్డ్ చేసి ఉంచుకోవడం అంత ఈజీ కాదు. ఒక ప్రాస్పెక్ట్ని ఇట్లా. ఆగండి ఆగండి, దయచేసి మీరు స్కిప్ చేయకండి, ఒక్క మాట వినండి. విలువైన సమాచారాన్ని కోల్పోతారు. ఎందుకు? స్కిప్పింగ్ వరల్డ్ అంతా కూడా నాకు సమయం లేదు అనేది. ఇన్ఫర్మేషన్ నువ్వు కాకపోతే ఇంకోళ్ళు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. అట్లా ఇన్కమ్ చాలా చాలా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఓకే. రాబోయే రోజుల్లో చదువు చదివించాలన్నా, హాస్పిటల్కి వెళ్ళాలి అన్నా సంచులు సంచులు మూటలు తీసుకెళ్ళాలి. అట్లా మోయలేరని భారతదేశ ప్రభుత్వం డిజిటల్ ఇండియా చేసింది. ఈ అన్నన్ని డబ్బులు మోయలేరని, లక్షలు లక్షలు. ఇదివరకంటూ చిన్న కట్ట జేబులో పెట్టుకొని, ప్యాంట్కి ఇంకొక దొంగ జేబు అని ఒకటి ఉండేది, దొంగ
దొంగలు కొట్టకుండా ఉండే జోబు దొంగ జోబు. అందులో పెట్టేవాళ్ళం. ఇప్పుడు అట్లా ఏం లేదు. మోసుకొని వెళ్ళాలి స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు, హాస్పిటల్కి, కూరగాయల మార్కెట్లకి వెళ్ళేటప్పుడు. అందుకని మనం మోయలేమని దీంతో ఫోన్ పే. అభిలాష్ సార్ రెండే రెండు చెప్పాడు. ఇటువైపు ఆఫ్రికా ఉంటది, ఇటువైపు అమెరికా ఉంటది. నువ్వు అదే కాలనీలో ఉంటావు. అన్నమో రామచంద్ర అనేటువంటి వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులో రామచంద్ర అనేటి వాళ్ళు ఒక ఆఫ్రికా ఇటు ఉంటది. మంచి లగ్జరీ లైఫ్ బతుకుతున్న ఒక అమెరికా ఇక్కడనే ఉంటది. కానీ మధ్య మధ్యలో బతికే మధ్య తరగతి మాత్రం ఇంకా ఉండదు. అయిపోయింది చెల్లి చీటి. ఇంకా సరిపోదు వాళ్ళకి డబ్బులు. అవే చిన్న చిన్న అమౌంట్లతోటి వాళ్ళు ఆఫ్రికా అయిపోతారు. మన కళ్ళ ముందు రెండే రెండు ప్రపంచాలు కనబడతాయి. నువ్వు ఇటు వెళ్తావా, ఇటు వెళ్తావా, నీ ఇండస్ట్రీ ఎటు తీసుకెళ్తుంది. ఎంత బాగా చెప్పారు. సింపుల్గా చెప్పారు, ఆలోచించేటట్టు, ఆలోచింపజేసి. అట్లా ఆయన ఎన్ని నోలను దాటుకుంటూ వచ్చిన వ్యక్తో కదా అది. సో మూడో దానికోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఫస్ట్ అది యాక్సెప్టింగ్, రెండోది అడ్మైరింగ్. ప్రశంసించడం అనేది చాలా చాలా ముఖ్యం. ప్రశంసించడం. మనం ఎంతసేపటికి మనసు ఎట్లా ఉంటుందంటే కాని దాని మీదనే ఉంటుంది, కానీ అయింది ఏదో అయింది చిన్న పని, ఒక చిన్న పని అవుతుంటది రోజు. నేనేమంటానంటే ఏం అవ్వలేదు సార్, కావాలంటే చూడండి అని అంటే, అవుతుందో కాలేదా అని చెక్ చేసుకున్న నీ శ్రద్ధ ఉంది చూసినావా, అదే పెద్ద ప్రశంస. ఉమ్, ప్రశంస అది. నీ శ్రద్ధ అసలు బలం అది, మామూలు బలం కాదు. నువ్వు వెతుకుతున్నా చూసావా, నాకు మంచి, నేను వెతికాను మంచి బిజినెస్ ఏంటిది అని. ఉమ్, నా ఫ్రెండ్స్ ఏమన్నా దావతులకు పిలిస్తే టాపిక్ అంతా ఇదే పెట్టేటోని. ఇంకా రిచ్, మన లైఫ్ను ఎన్రిచ్ చేసుకున్నటువంటిది. అరే ఈడు వస్తే మంచి టాపిక్ మాట్లాడతాడని నన్ను పిలిచేటోళ్ళు దావతులు. ఉమ్. మిగతా వాళ్ళంతా పనికిరాని రాజకీయాలు మాట్లాడు, వీడైతే పనికొచ్చే విషయం మాట్లాడు. అది అట్లా. సో ఎన్రిచ్ చేసేటువంటిది, మనల్ని రిచ్ చేసేటువంటిది. నేను ఆ శ్రద్ధ ఉంది నాకు, దొరికింది. చక్కగా ఉన్నత స్థానానికి మనం వెళ్తున్నాం. లా లాస్ట్ది, ఇది ఎలో థింగ్స్, ఆల్ థింగ్స్ ఎలో, అన్ని థింగ్స్ని ఎలో చేయి. నేను అంగీకరిస్తున్నట్టు ఎప్పుడు తెలుస్తుంది? నేను అంగీకరిస్తున్నాను అని ఎప్పుడు తెలుస్తుంది? ఇది అడ్డంకి అని అనుకోకుండా, అన్నీ మనం ముందుకు సమయాన్ని వ్యర్థం చేయనప్పుడు మనం యాక్సెప్ట్ చేసినట్టు. ఇది బండ గుర్తు. మళ్ళీ యాక్సెప్ట్ చేసామో లేదో మనకు తెలియదు. మనం సమయాన్ని వ్యర్థం చేయకుండా ఉన్నప్పుడు, నోలను దాటుకుంటూ వెళ్తున్నప్పుడు యాక్సెప్ట్ చేసినట్టు. నేను ఈరోజు ఇంకా ఎవరికో నా నేమ్ లిస్ట్ నుంచి కానీ, నా యొక్క పార్ట్నర్స్ నేమ్ లిస్ట్ నుంచి కానీ నేను హెల్త్ గురించి ఆలోచింప చేయాలి. ఇదే నాకు ఇండస్ట్రీలో ఇచ్చిన బాధ్యత. అంతేనా సునీల్? నీ నేమ్ లిస్ట్ కావచ్చు, లేదా నీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే సుధా గారి ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరు వస్తే వాళ్ళు. రైట్. ఇది నువ్వు చేయాల్సింది. నువ్వు నీ పనిని చక్కగా డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నావు అంటే నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు. ఇక తర్వాత అడ్మైర్, నువ్వు ప్రశంసిస్తున్నావు అంటే, నీతో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటే బండ గుర్తు నువ్వు ప్రశంసిస్తున్నావని, అడ్మైర్ చేస్తున్నావని. నీతో ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అంటే నువ్వు ఎక్కడో ప్రశంసిస్తున్నావు. నెంబర్ వన్ ఏంటి? యాక్సెప్ట్కి కొంచెం ఎక్కువసేపు లాగుతున్నానా? ఇది ఒక్కటే. మళ్ళీ 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 తీసుకుంటే బిట్లు బిట్లు చెప్తే అర్థం కాదు. ఈ రోజే కథం పెట్టేద్దాం. ఉం? సార్ చెప్తుంటేనే నేను ముందు రాసుకుని రాలేదు, సార్ చెబుతుంటేనే ఆ సబ్జెక్ట్ నాకు గుర్తొచ్చింది. ఉం. నేను రాసుకొని వచ్చింది నేను సెషన్ చెప్తా. సార్ చెప్తున్న దాంట్లో క్రీమ్ ఇది అన్నమాట. సో యాక్సెప్టెన్స్ చేసినట్టు ఎట్లా తెలుస్తుంది? నెవర్ గివ్ అప్. మనం గివ్ అప్ యాటిట్యూడ్ లో కాకుండా వెళ్ళిపోతూ ఉండాలి. సమయాన్ని సద్వినియోగం ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నావు అంటే యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టు. రెండోది అడ్మైర్ చేస్తున్నావు, వెంటనే నువ్వు చక్కటి, నీకు జరుగుతున్న దానికి ప్రశంసిస్తున్నావు అంటే నీ తోటి ఉన్న వాళ్ళు, ఆ చిన్న చిన్న, ఎవరైతే చిన్న చిన్న అమౌంట్ని, ఆ చిన్న చిన్న మనుషుల్ని, అంటే ఎవరైతే హ్యాపీగా ఉంటారో అప్పుడు నువ్వు అడ్మైరింగ్ లో ఉన్నావు. ఈ పాయింట్ కూడా అర్థమైందా? ఈ పాయింట్.
ఆయన ఎప్పుడు కూడా కిరాణా షాప్లోనే ఉంటాడు. ఆయన ఏం చేయగలుగుతాడు కాదు. ఆయన ఇప్పటివరకు ఎన్నో చేశాడు. ఇప్పుడు 500 అవ్వబోతున్నాడు. కొత్త 500 అంటే మాటల ఆ ముల్లా ఖలీల్ గారు వాళ్ళ మేడం చెప్తుంది. అసలు ఆయనకు ఫస్ట్ నమ్మనే నమ్మలేదు. ఒక్కసారి ఆయనకు పోట్లు మంటలు ఈ చిన్న వయసులో షుగర్ వల్ల నిద్ర పట్టక లేచి బకెట్లో కాలు పెట్టేవాడు. ఉమ్. అవి కూడా ఓ మాట కూడా అన్నట్టు గుర్తు నాకు వినపడింది. అవి అంత ఎల్లోగా అయిపోయేవి అని అన్నారు. అవునా సార్? ఆ నీళ్లు ఉమ్, అట్లుండేదంట. అసలు అంత వేడిని మంటని ఆ పోట్లను తట్టుకోలేకపోయేవాడిని నేను. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత వండర్ఫుల్ గా ఉంది. ఈగ స్టార్ట్ చేసుకున్నారు ఆయన. ఉమ్, ఆయనను చూసిన వాళ్ళు ఆ టెస్ట్ మనీ విన్న వాళ్ళు అమ్ముతున్నారు, ఆయన అమ్ముతున్నారు. ఎట్లా సాధ్యమైంది? సాధ్యం అవుతుంది. మన దాంట్లో అందుకే విశ్వసించండి. వీటిని మన ప్రొడక్ట్స్ ని, మన యొక్క R&Dని విశ్వసించండి. ఆలోచింప చేసుకుంటూ వెళ్ళడము. ఆయన్ని కూడా 500 చేయొచ్చు, 1000 చేయొచ్చు, రూబీ చేయొచ్చు, డైమండ్ కూడా చేయొచ్చు. ఓకే. సో అడ్మైరింగ్. మూడోది ఎలో థింగ్స్. అన్నిటిని కూడా ఎలవ్ చేయడము. మనం అన్నిటిని కూడా స్వాగతించడము. ఇది మనం చేయాల్సిన. ఈ స్వాగతించడం ఎప్పుడైతే చేస్తున్నామో ఉమ్, ఇది చూడండి. ఈ స్వాగతించే వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు తను ఆ, ఏం చేశాడు? 4 పాయింట్ ఏంటి సార్ ఆ బాబు చేసింది? చేసిన ఫుడ్ పాయింట్స్ అవి పెద్ద డ్రీమ్స్ సార్. కొత్త కొత్త లక్ష్యాలు పెట్టుకుంటూ కొత్త కొత్తగా తయారవుతూ ముందుకెళ్తున్నాడు. స్ట్రక్ అయిపోలే. శరీరమైన స్ట్రక్ అయిపోయింది ఎక్కడో ఒక దగ్గర కానీ మనసు మాత్రం స్ట్రక్ అవ్వలే. కొత్త కొత్తవి నేర్చుకుంటూ ఉన్నాడు. మరి సఫైర్ ఎగ్జిక్యూటివ్ ఎంత అనుకున్నారు చదివింది? నాకు తెలిసి 7th క్లాస్ అనుకుంటా. 7th క్లాస్ వ్యక్తి ఆ హిందీలో చెప్పినవి, ఇంగ్లీష్లో చెప్పినవి గూగుల్లో కాపీ చేసుకొని, పేస్ట్ చేసుకొని, ఆ వివరాలు తెలుగులో తీసుకొని పీజీ చేసిన నాకు అర్థమయ్యేటట్లు చెప్పాడు. పీజీ చేశాను. ఎంఫిల్ కూడా అయిపోయింది. ఎంఫిల్ ఫస్ట్ ర్యాంక్ నాకు. పీజీ చేశాను. గవర్నమెంట్ ఉద్యోగం నాది. నాకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పాడు. సాధ్యంగా అవదా? శ్రద్ధ ఉంటే. ఉమ్, నా పార్ట్నర్స్కి అర్థం కావాలి ఫస్ట్, ఆలోచింపజేయాలి అని సాధ్యమవుతుంది. దట్ ఈస్ ద పాయింట్. అంటే 4th పాయింట్ ఏదైతే ఉందో, ఆయన ఎలవ్ చేస్తూ అన్నిటినీ ఎలవ్ చేసుకుంటూ కొత్త దానికి సరికొత్తగా తయారవుతున్నాడు. ఓకే. ఆహ్వానించడం. తన జీవితంలో జరుగుతున్న ప్రతి దాన్ని ఆహ్వానించుకుంటూ వెళ్తున్నాడు. ఇది చేయాల్సినటువంటిది. ఇప్పుడు ఎవరైతే తన దగ్గర ఉన్నటువంటి ఆ చిన్న చిన్న ర్యాంకుల వాళ్ళు కావచ్చు, కొద్ది కొద్ది సమయం ఇచ్చే వాళ్ళు కావచ్చు, ఏదైతే కొంచెం అని అనుకున్నాడో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ఆయన కొత్త థింగ్స్ని కూడా ఎలవ్ చేసుకున్నాడు, ఆహ్వానించుకున్నాడు తను. ఓకే. ఉన్న విషయాలను యాక్సెప్ట్ చేస్తూ, ఉన్న విషయాలను ప్రశంసిస్తూ, కొత్త విషయాలని తన జీవితంలోకి అలౌ చేశాడు. అర్థమైందా ట్రిపుల్ ఏ కాన్సెప్ట్? అప్పుడు ఐ యామ్ పాసిబుల్ అవుతుంది. కొత్త విషయాన్ని మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, మీ వాళ్ళకి చెప్పి, ఈ ప్రోగ్రామ్ని ప్రమోట్ చేసి, ఉదయం లేచేటట్టు చేసి, ఉమ్, మీ టీంని అభివృద్ధి చేసుకోండి. టీం అన్నేమని అభివృద్ధి చేయండి. సరేనా? ఉమ్. మీరు కూడా సార్, నేను నాకెప్పుడు అవకాశం ఇస్తారు, నేను సార్ లాగా నేను చెప్పాలి ఇట్లా అట్లా. కొద్దిసేపు ప్రశాంతంగా మంచి విషయాన్ని పెడతాను నేను. ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవ్వడం. నేను కూడా మాట్లాడి అలసిపోయాను. మీరు విని విని అలసిపోయారు. లేదా ఎవరైనా పని చేస్తుంటే అది పని చేసుకుంటూ ఫోకస్ పెట్టండి.
కానీ ఆ తర్వాత మాత్రం పని అయిపోయిన తర్వాత ఈ పని అయిపోయిందిలే అని అనుకోవద్దు. మీరు చేసే పని అయిపోయిన తర్వాత ఈ పని చేయండి. తెలుగు టాక్ 2. ఏం చేయాలంటే మన హార్ట్ బీట్ లాగా బ్రెత్ బీటింగ్ అంటూ ఉంటుంది. వేగంగా తీసుకోవడం, వదలడం. ఇప్పుడు అందరూ ప్రశాంతంగా ఉన్నారంటే అసలుకి తీసుకోవడం కూడా ఉండదు. అంత స్లోగా సరళంగా నడుస్తూ ఉంటుంది బ్రెత్ అనేది. దాన్ని కౌంట్ చేసుకోవాలి. ఒక సైకిల్ 1, రెండో సైకిల్ 2, అంతే అంతే. కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. అకార్డింగ్ టు లా ఆఫ్ అట్రాక్షన్, లైక్ అట్రాక్ట్స్ మంచి థాట్ లైక్. పవర్ అంటే పెరుగుతుంది. ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతం ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు. పెద్దవాళ్ళైతే మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత, సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, ఓకే, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారైతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకి ఏం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలి అనుకుంటూ ఉన్నా, లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నా, అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే ఒక కారు కొనాలి, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు.
సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు. నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇక మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతని ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్ లో చిన్న ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరము కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. అంటే మన హృదయంలో అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో యూనివర్స్ అనండి, లేకపోతే ఏదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి సిస్టమ్ వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్నిటిని నెగిటివ్ థాట్స్ అనొచ్చు. ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని కనుక మనం ఐడెంటిఫై కనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజం అవుతుంది. అయితే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనం కనుక బాధలో ఉన్నట్టయితే ఆ బాధలో ఉన్నదాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో లేదు అంటే బాధని సంపూర్ణంగా అంగీకరించి బాధని గమనిస్తూ ఆ బాధలోకి వెళ్తూ ఉండడం ద్వారా కూడా బాధను మనం అధిగమించవచ్చు. ఇక్కడ 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఐదర్ వీ కెన్ కంప్లీట్లీ యాక్సెప్ట్ దట్ సాడ్నెస్ ఆర్ నెగిటివిటీ. దాంతో ఫైట్ చేయొద్దు మనం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ నెగిటివిటీ అండ్ అండర్స్టాండ్ ఇట్ అండ్ అబ్జర్వ్ ఇట్. అండ్ లేదు అంటే కొన్ని రకాల డిఫరెంట్ అంటే వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ వాట్ వీ వాంట్. అంతేకాని నెగిటివిటీతోనే మనం పోరాడామనుకోండి, అది మరింత సమస్యను సృష్టిస్తుంది. సో వీలైతే ఈ రోజంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీ దేన్నైనా ఆకర్షించే శక్తి మీ లోపల ఆల్రెడీ ఉంది. సో మన పని ఏంటంటే ఏం కావాలో నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది. అయితే చాలా మంది డౌట్, అంటే కేవలం ఇంత మాత్రం చేస్తే సరిపోతుందా, కోరుకునే అటిటీ పొందొచ్చా, ఇక నేనేం పని చేయాల్సిన అవసరం లేదా, కష్టపడాల్సిన అవసరం లేదా, వర్క్ చేయాల్సిన అవసరం లేదా అని ఎన్నో రకాల డౌట్స్ మీకు రావచ్చు. సో వాటికి సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలలో చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఓకే, సో మనం ఖచ్చితంగా కేవలం ఊహించినంత మాత్రమే జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో అలాగని పని చేయాలి కాబట్టి తప్పదు కాబట్టి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం ఉండదు. మనం ప్రాపర్ గా లా ఆఫ్ అట్రాక్షన్ ని సరిగ్గా యూజ్ చేసుకోగలిగితే మనకే తెలియకుండా పనిలో ఇన్వాల్వ్ అయిపోతాం.
హ్యాపీ మార్నింగ్. ఆరామండి. మంచి సబ్జెక్ట్ సార్. డే స్టార్టింగే కాదు, ఇది వీక్ స్టార్టింగ్ కూడా మనం సోమవారం మంచి సబ్జెక్ట్ తోటి ముందుకెళ్తాం. మంచి బూస్టింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. తర్వాత మీ సీనియర్స్ ఒక్కొక్క ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తూ ఉంటారు. వాటిని ఫస్ట్ మీరు అటెండ్ అవ్వండి, నెమ్మదిగా అటెండ్ అయ్యే వాళ్ళు తయారవుతారు.